అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ జేఎన్టీలో రేపు 10వ కాన్వకేషన్ జరుగుతుంది. రేపు కాన్వకేషన్ సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగానే ఎవరెవరు హాజరు కాబోతున్నారో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు జేఎన్టీ వీసీ ప్రసాద్ రాజు గారు మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, రేపు 10వ కాన్వకేషన్ జరగబోతుంది జేఎన్టీలో, ఏ విధంగా ఉంది, ఎవరెవరు ముఖ్య అతిథులు హాజరబోతున్నారు? సో జేఎన్టీ కాకినాడలో 10వ కాన్వకేషను రేపు జరపడానికి గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు వారు పర్మిషన్ ఇచ్చున్నారు. గవర్నర్ గారు, హానబుల్ గవర్నర్ గారు, అలాగే హానబుల్ ఛాన్సలర్ జేఎన్టీ కాకినాడకి వారు రేపు ఇచ్చేస్తున్నారు. 10:30 కల్లా వారు హెలికాప్టర్లో వస్తున్నారు. వారితో పాటు చీఫ్ హానబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు వారు కూడా వస్తున్నారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇద్దరితో పాటు హేమచంద్రారెడ్డి గారు చైర్మన్ యాప్షి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు కూడా వస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు ఏంటంటే చీఫ్ గెస్ట్, ఈ కాన్వకేషన్ చీఫ్ గెస్ట్ వెంకట శేషాచారి గారని అలమినస్ ఎయిర్ అడ్మిరల్ ఇంతకుముందు చేస్తున్నారు, వారు వస్తున్నారు. వారితో పాటు హానరస్ కాసా, రెసిపెంట్ ఆఫ్ హానరస్ కాసా మనకి గౌరవ డాక్టరేట్ రాజన్న గారికి ఇస్తున్నాము, వారు కూడా వస్తున్నారు. ఈ 5గురు మెయిన్గా వస్తున్నారు. వారితో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్సు, తర్వాత చాలామంది ఆఫీషియల్సు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ చాలామంది ఇచ్చేస్తున్నారు. ఈ కాన్వకేషన్లో ఏంటంటే 64 మందికి పిహెచ్డి ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే ఒక 24 మందికి గోల్డ్ మెడల్స్ ఇస్తున్నాము. కన్వకేషన్ ప్రధానంగా లాస్ట్ ఇయర్ కూడా 9వ భాగం కూడా జరిగింది. వరుసగా ఈ యొక్క కార్యక్రమం గవర్నర్ హాజరు కావడం ఇవన్నీ కూడా ఏ విధంగా డెవలపింగ్, ఏ విధంగా కృషి చేస్తున్నారు? డెఫినెట్గా అంతకుముందు ఈ గవర్నర్ గారు వారు చార్జ్ తీసుకున్నాక ఎక్కడైతే యూనివర్సిటీస్లో పెండింగ్ ఉన్నాయో వారు కాన్వకేషన్కి అప్లై చేయకపోయినా కూడా వారు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీస్లో 4 years నుంచి జరగకపోతే వారు జరపడానికి తగు డైరెక్షన్స్ అన్ని ఇస్తున్నారు. మన దగ్గర ఏంటంటే లాస్ట్ 3 yearsలో, నేను రాకముందు 3 yearsలో ఒకటే కాన్వకేషన్ జరిగింది, పెండింగ్ ఉన్నాయి. సో దాంతో 8th కాన్వకేషన్, 9th కాన్వకేషన్ పాత పెండింగ్తో పాటు అకాడమిక్ ఇయర్స్ కూడా రెండు అకాడమిక్ ఇయర్స్ చేస్తున్నాము. ఈ అకాడమిక్ ఇయర్లో అప్ టు డేట్ ఎగ్జాక్ట్గా ప్రతి సంవత్సరం ఏ రోజు ఎలా కాన్వకేషన్ చేయాలనేది ఈ సంవత్సరం కరెక్ట్గా చేస్తున్నాము. అది గవర్నర్ గారు అప్రిషియేట్ చేసి 6 months టైం ఉన్నా కూడా అప్ టు డేట్ చేస్తారని చెప్పి వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ డాక్టరేట్ ఎవరికి ఇవ్వడం జరిగింది, ఈ సంవత్సరం ఎవరికి ఇస్తున్నారంటే ప్రధానంగా? లాస్ట్ ఇయర్ హానరస్ కాసా అంటాం, అది దాని ఏంటంటే చల్లంశెట్టి అనిల్ గారు అని చెప్పి పెద్ద ఎంటర్ప్రినర్ అయినా వారికి గవర్నర్ గారు అప్రూవ్ చేశారు. ఈ సంవత్సరం ఏంటంటే రాజన్న గారు అని ఆయన కూడా టీసీఎస్లో ప్రెసిడెంట్గా చాలా ఎస్టాబ్లిష్డ్ చేస్తున్నారు. వారి సర్వీసెస్ వారు గుర్తించి వారికి గవర్నర్ గారు వారిద్దరికీ గవర్నర్ డాక్టరేట్ అన్నది లాస్ట్ టైం ఆయనకి ఇచ్చారు, ఈసారి ఈయనకి ఇచ్చారు. చూస్తున్నాం. ఇది ప్రధానంగా అయితే రేపు జేఎన్టీలో 10వ ఈ యొక్క కాన్వకేషన్ కార్యక్రమం కూడా ఎంత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే దీనికైతే గవర్నర్ అబ్దుల్ గారు కూడా వస్తున్నారు. ప్రధానంగా ఆనరబుల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇక్కడ రాబోతున్నారు. అలాగే ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా డాక్టరేట్ ప్రదానం చేయడం అనేది కూడా ఎంతో ఇక్కడ ప్రధానంగా కూడా చూసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగా ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కాన్వకేషన్ కార్యక్రమం గతంలో ఆగిపోయినా సరే ఇప్పుడు నిర్విధంగా జరిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే కాకినాడ జేఎన్టీ వైస్ ఛాన్సలర్ ఎవరైతున్నారో ప్రసాద్ రాజు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.